సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్తగా కాక్రోచ్ జనతా పార్టీ అని వస్తుంది. సో బీజేపీ ఆ కాక్రోచ్ జనతా పార్టీకి భయపడుతుందంటారా? సరే ఇప్పుడు విషయం ఏంటంటే నిజంగా కాక్రోచ్ జనతా పార్టీ ఏదో ఉద్ధరిస్తుంది లేదా వాళ్ళు ఏదో చేస్తారన్న విషయం కాదు. ఎందుకంటే అది ఒక సోషల్ మీడియాలో ఒక పేజీని క్రియేట్ చేసేసి సోషల్ మీడియాలో ప్రజల్ని భయభ్రాంతులుగా గురి చేయడం అది వేరే విషయం. ప్రాక్టికల్గా ఉన్నటువంటి సమస్యలపై మాట్లాడడం, ప్రాక్టికల్గా రావడం వేరే విషయం అనమాట. ఇప్పుడు బీజేపీయో కాంగ్రెసో ఇతర పార్టీలో భయపడుతున్నాయన్న విషయం పక్కన పెట్టేస్తే నిజంగా కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఒక 30 ఏండ్ల ఒక వ్యక్తి ఆయన ఏదైతే సోషల్ మీడియాలో ఒక మన చీఫ్ జస్టిస్ యొక్క ఏదైతే వ్యాఖ్యలు అంటే వ్యవస్థను ప్రశ్నించేవారు ఎవరైతే ఆయన బొద్దింకలతో పోల్చడం జరిగిందో, ముఖ్యంగా చెప్పాలి అంటే నిజంగా నిరుద్యోగ యువత తలుచుకుంటే ఏమవుతుంది అన్న విషయాన్ని వాళ్ళు నిరూపించి చూపించేశారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు చూడండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బంగ్లాదేశ్లో ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది, ఇది సరైనటువంటి పద్ధతి కాదండి. సరైనటువంటి పద్ధతి ఏంటంటే మన ప్రజాస్వామ్యంలో ఒక భారతదేశ పౌరుడిగా మనం ప్రజా సమస్యలపై మనం ప్రశ్నించాలి. ప్రశ్నించినందుకు కేసులు వాళ్ళు పెట్టకూడదు. ప్రశ్నించేటప్పుడు ఇతర ఐడియాలజీని మనం ఫాలో అయ్యి చెప్పేసి ఏదైతే శ్రీలంకలో బంగ్లాదేశ్లో జరిగిందో ఆ ఐడియాలజీతో వెళ్ళినట్టు మన దేశానికే పెద్ద ప్రమాదం అనమాట. అది కూడా సరైనటువంటి విషయం కాదు. ఓకే సార్, రీసెంట్లీ ఒక ఇష్యూలో మనం చూసుకున్నట్లయితే చెక్కల్ని తీసుకొని వెళ్తున్న లారీని ఆపి దాంట్లో గోవులు ఉన్నాయి, జంతువుల్ని తరలిస్తున్నారు అని ఆపేసి దాన్ని ఒక సినిమాటిక్ లెక్క క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ అతను మజీబ్ హుస్సేన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా వచ్చి అందులో లేవు, గోవులేం లేవు అని అయితే చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవునండి, రీసెంట్లీ మెహదీపట్నం ఏరియాలో ఒక ప్లైవుడ్ తో వెళ్తున్నటువంటి ఒక లారీలో గోవులు ఉన్నాయి అనేటటువంటి ఒక అనుమానంతో గోరక్షక్ దళ్ కు సంబంధించినటువంటి కొంత వ్యక్తులు ఆ యొక్క లారీని ముట్టడించేసి చాలా నానా హంగామా సృష్టించేశారు. ఆ టైంలో అక్కడ మాజిద్ హుస్సేన్ గారు వచ్చారు, ఆయన కూడా నానా హంగామా సృష్టించేశారు. అంటే దీని ద్వారా తెలిసింది ఏంటంటే ఇరు వర్గాల వారు సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ యొక్క పాత్ర అక్కడ వహించేస్తున్నారు. ఈ విషయాన్ని సామాన్య ప్రజలు గ్రహించాలి, మొదటి విషయం. అయితే అక్కడ మన ఎవరైతే మాజిద్ హుస్సేన్ గారు వచ్చారో వచ్చేసి వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది. తర్వాత చూపించడం జరిగింది కేవలం ప్లైవుడ్ మాత్రమే ఉందని చెప్పేసి, అంతవరకు ఓకే. కానీ తర్వాత ఏం జరిగిందంటే మాజిద్ హుస్సేన్ గారు ఆ యొక్క లారీ క్యాబిన్లో కూర్చున్నారు. తర్వాత ఆయన్ని ఫాలో అవుతూ వందలాది మంది ముస్లిం యువకులు లారీ పైన ఎక్కేశారు. ఎవరికి హెల్మెట్ లేదు. ఒకవేళ బ్రేక్ కొడితే లేదా దాని నుండి జారి పడిపోతే, తలలు పగిలిపోతే, ఎవరైనా చనిపోతే ఎవరు బాధ్యులండి? కాబట్టి ఏంటంటే ఇక్కడ రెండు విధాలుగా మనకు కనిపిస్తుందండి. అంటే కేవలము ఒక బీజేపీ మాత్రమే లేదా ఇంకెవరో మాత్రమే ఈ విధంగా విద్వేషాలు సృష్టిస్తున్నారా అన్న విషయం కోణంలోనే మనం ఆలోచిస్తున్నాం. కానీ కొంతమంది పార్టీలు ఎలా ఉన్నాయంటే ప్రతి పార్టీ కూడా ఏదో ముస్లింలను ఉద్ధరిస్తుందని చెప్పే వాళ్ళే తప్ప ముస్లింల కోసం అండగా నిలబడినటువంటి పార్టీ మాత్రం ఏది లేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎవరు మతపరంగా రాజకీయాలు చేస్తున్నారన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఏదైతే మీరు క్వశ్చన్ అడిగారో నిజంగా అక్కడ ఏదైతే జరిగిందో ఈ గోరక్షక్ దళ్ వాళ్ళు కూడా వెళ్ళి నానా హంగామా చేశారు. తర్వాత మన మాజిద్ హుస్సేన్ గారు వెళ్ళి అక్కడ ఆయన కూడా హంగామా చేశారు. చివరికి ఏంటంటే అక్కడ పిల్లలు ఆ లారీ క్యాబిన్లో ఎక్కడం, లారీ పైకి కూర్చోవడం, స్పీడ్గా వెళ్ళిపోవడం, వందలాది మంది బైక్లపై వెనక ర్యాలీలో వెంబడించడం, ఇవన్నీ ఏంటంటే అల్లర్లకు తర్వాత హింసకు దారి తీసే పరిణామాలు అనమాట. ఇలాంటి జోలికి వెళ్ళకుండా ఏదన్నా ఒక మనం సైలెంట్గా ప్రశాంతంగా సరిదిద్దేటటువంటి ప్రయత్నం చేయాలి. సార్ మీరు చెప్పిన ఇప్పుడు రాజకీయాలు కేవలం సొంత ప్రయోజనాల కోసమే ఉన్నాయంటారా? ప్రజల కోసం లేదంటారా? ఎక్కువ వరకు అండి. ఇప్పుడు ఏదైనా నిజంగా ఇక్కడ మనం అనుకుంటున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలైనా ఎవరైనా ఏంటంటే వీళ్ళలో రాజకీయ నాయకులు అంటేనే స్వార్థం ముందు ఉంటుంది, ప్రజాసేవ తర్వాత ఉంటుంది అనమాట. అసలు ఉంటుందా సార్ ప్రజాసేవ? అంటే కొంతమంది ఉన్నారండి, అందరూ అని మనం చెప్పలేము. కొంతమంది అంకిత భావంతో ప్రజాసేవ చేసేటటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ వీళ్ళ మీద లెక్కించవచ్చు అనమాట. మిగతా వాళ్ళంతా కూడా ఏంటంటే తమ యొక్క అధికారంతో తమ సొంత లాభం పొందడానికి రాజకీయ ప్రవేశం చేస్తుంటారు. ముఖ్యంగా ఈరోజు చాలా పెద్ద దరిద్రం ఏంటంటే మతాలను వాడుకొని రాజకీయంలోకి వచ్చేస్తున్నారు. ఈరోజు మన రాజకీయంలో చూసినట్లయితే నిజంగా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ముస్లింలను ఎంత టార్గెట్ చేసుకొని ముస్లింలపై ఎంత వివక్ష చూపితే అంత పెద్ద రాజకీయ నాయకుడు అయిపోతాడు. మనం చూస్తున్నాం అనమాట. అంటే ముస్లింలు ఎంత విలన్గా ఇస్లాంపై, ముస్లింలపై, ఖురాన్పై, మొహమ్మద్ ప్రవక్త వారిపై ఎంతైతే బురద చల్లుతారో అంత వారు హీరోలు అయిపోతున్నారు. అలాంటి అంతకంటే నీచ స్వభావం మరొకటి లేదు. ఎందుకంటే మనం పతనమైపోతున్నాం, మన బుద్ధి పనిచేయట్లేదు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. కాబట్టి మతాలను వాడుకోకండి. ఇప్పుడు ఎవరైనా వచ్చేసి నేను నిలబడి నా జాతిని నేను ఉద్ధరించడానికి అంటే నేను మతం పేరుతో నేను రాజకీయం చేస్తే ఇక నా అంత నీచ వ్యక్తి ఎవరు ఉండరు అనమాట. అలా ఎవరైనా ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా నేను
నేను ముస్లింలను కాపాడుతాను, నేను హిందువులను కాపాడుతాను అని చెప్పే వ్యక్తి ఎవరు కూడా తన హిందూ మతాన్ని, తన యొక్క ఇస్లాంని ఎవరు కాపాడలేరు. ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ధర్మాన్ని అనుసరిస్తున్నారు, వాళ్ళే కాపాడుకుంటున్నారు. వీళ్ళు కేవలం ఏంటంటే మతం పేరు చెప్పుకొని వాళ్ళ సొంత లాభాల కోసం రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. వాళ్ళకు దూరంగా ఉండాలి, వాళ్ళు ఏ మతంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా. ఇప్పుడు మీరు అన్నట్టు హీరోయిజం చూపించుకోవాలంటే ముస్లిమ్సే అని అంటున్నారు కదా, అందుకు ఈ రాజకీయ నేతలకు భయం అంటారా ముస్లిమ్స్ అంటే? ముస్లిమ్స్ అంటే భయం కాదండి, అది ఒక స్ట్రాటజీ అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే, ఇప్పుడు టీవీ ఛానల్స్లో చాలా వరకు మనం చూసి ఉంటాం. ఏంటంటే ప్రతి సందర్భంలో కూడా ఎవరైనా ఒక ముస్లిం తప్పు చేస్తే పూర్తి ముస్లిం సమాజానికి ఆపాదించేస్తున్నారు, మనం చూస్తున్నాం. అలాగే ఎక్కడైనా ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేయగానే వెంటనే ఇస్లాం, ఖురాన్, ముస్లింలకు దాన్ని ఆపాదించేసి ముస్లింలంతా ఇలా ఉంటారు అన్న ఒక సోషల్ మీడియాలో ప్రచారాలు, వదంతులు వ్యాపింపజేస్తున్నారు. ఈ సోషల్ మీడియాను చూస్తూ చాలా మంది వాట్సాప్ యూనివర్సిటీ అనే ఒక గ్రూప్ ఉంటుంది అనమాట, వాట్సాప్ యూనివర్సిటీ అంటారు వాళ్ళని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే జరిగింది ఒకటి మరో విధంగా విద్వేషాలు పెంచే విధంగా వాళ్ళు ఆ తప్పుడు ప్రచారాలని స్ప్రెడ్ చేస్తున్నారు. తద్వారా చాలా మందిలో ఒక అభద్రత భావం ఏర్పడిపోతుంది. నిజంగా ముస్లింలు అలా చేశారేమో. చూడండి, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజంగా పరిగణించబడుతుంది. ఎందుకు? వివిధ సోర్స్ నుండి వచ్చినప్పుడు నిజంగా అది తప్పు అని అనుకుంటారనమాట, అబద్ధమే అనుకుంటారు. అది నిజంగా ఒక అబద్ధాన్ని సత్యంగా భావిస్తారు, ఎందుకు? అంతమంది చెప్తున్నారు కాబట్టి. అలాగే ముస్లింలపై, ఇస్లాంపై, ఖురాన్పై చాలా అపోహలు ఈరోజు మార్కెట్లో ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఆ సెషన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులకు ముస్లింలు అంటే భయం అని కాదు, సమాజంలో ముస్లింలు అంటే ఒక భయాన్ని సమాజంపై ఆపాదించేశారనమాట. అంటే ఇప్పుడు సమాజం, సొసైటీ, హిందువులు ఎలా ఉన్నారంటే చాలా వరకు హిందువులు ముస్లింల నుండి భయపడుతున్నారు. ముస్లింలతో వ్యాపారాలు చేయాలన్నా, ముస్లింల దగ్గర ఏదైనా కొనాలన్నా, లేక ముస్లింలు తమ కాలనీలో ఉండాలన్నా, తమ అపార్ట్మెంట్లో ఉండాలన్నా, తమ సొసైటీలో ఉండాలన్నా, ముస్లింలు అంటే హిందువులకు భయం కల్పించేలా మీడియా ప్రయత్నం చేసేందులో సక్సెస్ అయిపోయింది. ఈ భయాన్ని రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు, వాళ్ళకు కూడా తెలుసు అనమాట. తెర వెనక వాళ్ళు కూడా మన ముస్లింలతో కలిసి హోటల్లోకి వెళ్తారు, వాళ్ళ ఫంక్షన్లోకి వెళ్తారు, తర్వాత మైక్ పట్టుకున్నప్పుడు మొత్తం ముస్లింలను ఉతికి ఆరేస్తారు అనమాట. తెర వెనక మాత్రం ముస్లింలతో బిజినెస్లు ఉన్నాయి, ముస్లింలలో పెళ్లి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ అల్లుళ్ళు మీ ఇంటికి వచ్చేస్తున్నారు, మీ అమ్మాయిలు చేసుకుంటున్నారు, ఇలాంటి సంబంధాలు కూడా ఉన్నాయి. వ్యాపార రంగంలో కూడా మీరు కలిసిమెలిసి ఉన్నారు, ఒకే స్కూల్లో, ఒక కాలేజీలో చదువుకున్నారు, ఒక కాలనీలో ఉన్నారు, తర్వాత అన్ని విధాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. కానీ తెర మీదకి వచ్చినప్పుడు మాత్రం ముస్లింలను ఉద్దేశించి నీచంగా మాట్లాడితే హిందువుల్లో హీరో అయిపోతారని వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఎక్కువ రోజులు ఇది నడవదండి. ఓకే సార్, రీసెంట్లీ వాక్ బోర్డ్ భూముల గురించి అతను ఒక అడ్వకేట్ని అయితే సుపారీ ఇచ్చి మరి హత్య చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? చాలా ఘోరం అండి అది. ఖాజా మొయినుద్దీన్ ఏదో అనుకుంటాను, ఆయనని ఏదైతే ఆయన ఇంటి నుండి బయటకు వచ్చారో ఆ వెహికల్లో కూర్చుంటున్నప్పుడు వెనక నుండి ఏదైతే స్కార్పియో వచ్చేసి గుద్దేసిందో, హిట్ రన్ అయితే చేసిందో, నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద దౌర్భాగ్యం అండి. చాలా దీన్ని మనం ఖండించాలి. ఎందుకంటే ఒక న్యాయవాది, ఒక వక్ఫ్ భూముల కోసం ఆయన పోరాడేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని ఒక సుపారీ చేసి ఒక హంతకుల నుండి ఈ విధంగా డ్రామా క్రియేట్ చేసి హత్య చేయడం అనేది చాలా పెద్ద తప్పు. అది కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చదివి కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎంతమంది అయితే ఇందులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలండి. చాలా పెద్ద తప్పది. ఓకే సార్, ఈ బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు కానీ అందరికి కానీ ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా నేను నా ముస్లిం సమాజానికి నేను ఒక అపీల్ చేస్తున్నాను. అదేంటంటే, ఈ పవిత్ర బక్రీద్ అయితే ఉందో ఇది త్యాగము, ప్రేమ, అంకిత భావానికి నిదర్శనం. కాబట్టి మన హిందూ సోదరుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని గోవుని ఎట్టి పరిస్థితుల్లో బలి ఇవ్వకండి. చిన్న జంతువు, గొర్రె, మేకపోతులను మాత్రమే మీరు బలి ఇవ్వండి అని నేను మా ముస్లిం సమాజానికి మనవి చేసుకుంటున్నాను. ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ముస్లిం పబ్లిక్కి నేను మనవి చేస్తున్నాను. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఎవరైతే మా హిందూ సోదరులు ఉన్నారో అందులో ముఖ్యంగా గోరక్షక్ దళ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గోవు గురించి పోరాడుతున్నారో వాళ్లకు నేను మనవి చేస్తున్నాను. ఆ విషయం ఏంటంటే, మీతో పాటు మేము కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. గోవును జాతీయ జంతువుగా ప్రకటించేంత వరకు కూడా మేము మీతో పాటు ఉన్నాము. ఈ విషయాన్ని తెలుసుకొని మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.